ఈరోజు జీవిత చక్రం అనేటువంటి సినిమా గురించి వీడియో చేస్తున్నాను. జీవిత చక్రం 1971లో సిఎస్ రావు దర్శకత్వం వహించినటువంటి చిత్రం. ఈ సినిమాలో ప్రధాన తారాగణం ఎన్టీ రామారావు, వాణిశ్రీ, శారద మొదలైన వారు. ఈ చిత్రానికి శంకర్ జైకిషన్ సంగీతం సమకూర్చారు. నవశక్తి ప్రొడక్షన్స్ పై గంగాధర్రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాసిన వారు విద్వాన్ కన్వశ్రీ, స్క్రీన్ ప్లే అందించిన వారు నవశక్తి యూనిట్, కథనం రాసింది కూడా నవశక్తి యూనిట్టే, సినిమాటోగ్రఫీ జె సత్యనారాయణ. అయితే ముఖ్యంగా దీంట్లో ఈ సినిమా విజయవంతం కావటానికి కారణం ఏంటంటే ఇక్కడ శంకర్ జైకిషన్ దీనికి సంగీత నిర్వహణ చేయటం. దీంట్లో ఒక పాట చాలా హిట్ అయింది. ఇది ఒక పాట ఏంటి, అన్నీ హిట్ అయినాయి. ఒకటి కంటి చూపు చెప్తోంది, కొంటె నవ్వు చెప్తోంది ఓ పిల్ల అనేటువంటి పాటని ఆరుద్ర రాశారు, ఘంటసాల పాడారు. ఇంకా రెండో పాట కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అనేటువంటి పాటను ఆరుద్ర రాశారు, ఘంటసాల, శారద పాడారు. ఇక మూడో పాట మధురాతి మధురం మన ప్రేమ మధురం అనేటువంటి పాట ఇంకా బాగా హిట్ అయింది. ఇది ఆరుద్ర రాయగా ఘంటసాల, శారద పాడారు. ఇక ఇంకొక పాట సుడిగాలిలోన దీపం కడవరకు వెలుగున, ఇది ఆరుద్ర రాయగా ఘంటసాల పాడారు. ఇక తర్వాత మళ్ళీ కంటి చూపు చెప్తుంది అనేది ఫిమేల్ వెర్షన్లో కూడా శారద, దీంట్లో నటి అయినటువంటి శారద పాడింది. అదొక రికార్డు దీంట్లో. మరి ఇక కథాంశంకి వస్తే కొంచెం క్రైమ్ థ్రిల్లర్గా ఉంటుంది. ధనవంతుడైన ధనమారావు కుమారుడు రాజు ఎవరికీ తెలియకుండా విదేశాల నుంచి వస్తాడు. సుశీల వారి సంస్థలో గుమస్తాగా పనిచేస్తుంది. ఆమె తన పెద్ద కుటుంబానికి జీవనాధారం. వారి పోషణ కోసం ఆమె శంకర్ ఇంటిలో పిల్లలకు చదువు చెప్తూ ఉంటుంది. శంకర్ కూడా ఆమెను ప్రేమిస్తూ ఉంటాడు. ఈ సుశీల రాజు ప్రేమలో పడతాడు. ఒకసారి రాజా తన మామ భూషయ్య, అత్త సీతమ్మ మరియు వారి కుమార్తె కమల నివసించే గ్రామానికి వెళ్తాడు. కమల చిన్నప్పటి నుంచి రాజా పట్ల ప్రేమ పెంచుకుంటుంది. కానీ రాజా ఆమెను స్నేహితురాలిగానే చూస్తాడు. దీని తర్వాత సుశీలకు అసలు విషయం తెలిసి అతన్ని ద్వేషిస్తుంది. తర్వాత మళ్ళీ అర్థం చేసుకుంటుందా, ఇందులో ఎవరితోటి పెళ్ళవుతుంది. ఈ జీవిత చక్రంలో అనేక ఒడిదుడుకులకు మానవులు లోనవుతూ ఉంటారు, అది ఎదుర్కోవలసిందే అనేటువంటి వ్యాఖ్యానంతో సినిమా ముగుస్తుంది. బుల్లితెరపై దొరికితే గనక ఒకసారి పాటల కోసమైనా